పెద్ద సినిమా రిలీజ్ కి ముందు ఏమంత వార్తలుందో గానీ రిలీజ్ అయినాక మాత్రం రికామ్ లేకుండా పూటకో పంచాయత్తోని సోషల్ మీడియాలో తిరుగుతుంది. బాలేదని రివ్యూలు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతుర్రు, వీడియోలు బ్లాక్ చేస్తురు అనుకుంటా కొందరు ఆడుచుకుంటుంటే, ఇంకో దిక్కు సినిమాలో ఆ బూతు పాటలేంది, హీరోయిన్ మీద కెమెరా యాంగిల్ ఏంది అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పాడేస్తురు. ఇవన్నీ చాలే అన్నట్టు నిన్నయాల నిర్మాత కామెంట్లు వేయంగా కొత్త కాంట్రవర్సీకి కొబ్బరికాయ కొట్టినట్టు అయింది. ఇట్లా సినిమా పేరు పెద్ది గాని మోపైతున్న పంచాదులేమో పెద్ద పెద్ద ఉన్నాయి పొర్రి. నిన్న సక్సెస్ మీట్లా నిర్మాత మైత్రి రవి మాట్లాడుకుంటా కరెక్ట్గా స్కూల్స్ బిగిన్ అయ్యే టైం అండి. స్కూల్స్ బిగిన్ అవుతున్నాయి అనగానే నిజంగా పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి, ఈ సినిమాని మీరు మీ స్కూల్ ఫీజు లేకపోతే డ్రెస్సులు కొనే వీటిల్లో కూడా ఇది కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి సార్. చాలా ఇన్స్పిరేటివ్, ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేటివ్నెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఈ మాటలతోని ఇంటర్నెట్ లో తీరు కామెంట్లు మస్తు వర్షన్ల మాటలు వస్తున్నాయి. పిల్లలకు సినిమా చూపించి ఇంటిలో ఆదుల పోయి జర రిలాక్స్ అవుతారు అనుకున్నాడు మంచిదే, కానీ 3 గంటల మీ సినిమాల మోటివేషన్ ఇన్స్పిరేషన్ ముచ్చట్ల కంటే హీరోయిన్ స్కిన్ షో డబల్ మీనింగ్ డైలాగుల మీదనే ఎక్కువ నెగిటివిటీ వస్తుంది. చూడలేదా మీరు అనుకుంటే ఇచ్చి పాడేస్తారు ఒక్కొక్కరు. అరే స్కూల్ ఫీజు, బస్ ఫీజు, ట్యూషన్ ఫీజు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, టైలు, బెల్టులు, యూనిఫామ్లు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిల్, కంపాక్సులు అనుకుంటా వేలు కాదు లక్షలు ఖర్చు అయ్యి స్కూల్ రీఓపెనింగ్ అనగానే అప్పులు చేసే కాలం ఉంది ఇవాళ రేపు. ఇవన్నీ జాలవన్నట్టు సినిమాకు కూడా బడ్జెట్ పక్కకు పెట్టాలంటే కామన్ పబ్లిక్ తో అయ్యే పనేనా అనుకుంటా కామెంట్లు పడుతున్నాయి గట్టిగా. ఇంకా నయ్యం మీ సినిమాల పాట లెక్కనే వారానికి 1000 పెద్ది కోసం దాయాన్లే ఇంకా అనుకుంటా మైత్రి రవి మాటలిన్న పిల్లల అమ్మా నాయనలు గట్టిగానే గరమైతురు సోషల్ మీడియాలో. హీరోయిన్ స్కిన్ షో మీద ఫోకస్ చేస్తుంటా కెమెరాని చిన్న పిల్లలు చూడలేని కాడ జూమ్లు పెట్టి ఐటమ్ సాంగులతోని రంగులు నింపి కమర్షియల్ సినిమా పేరు మీద కాసులు దండుకుందామని సినిమా తీసుకుర్రు. దానికి చిన్న పిల్లల్ని తీసుకుపోమ్మనుడే కాకుండా ఫీజుతో పాటుగా పైసలు పక్కకు పెట్టురంటే సూపర్ సార్. మీరు మీ పెద్ద సినిమా డైరెక్టరే ఉండి ఆడోళ్లను తక్కువ చేసి చూపించినాం, వాళ్ళ గౌరవాన్ని పల్సగా చేసినాం, అందుకు సారీ. అసొంటి సీన్లను మారుస్తాం అనుకుంటా మాట్లాడి సారీ పోస్ట్ కూడా పెట్టిండు. కానీ మీరేమో పిల్లల్ని తప్పకుండా సినిమాకి తీసుకుపోర్రా అని పట్టిరి. ఒకవేళ మీ సినిమాలో అంత మోటివేషన్ తెచ్చుకొని పిల్లలు బాగుపడే సీన్లే ఉంటే ఫ్రీగా చూపియండ్రి, మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా అనుకుంటా కామెంట్లు పెడుతురు ఇంకొందరు. ఇగో ఇట్లా పెద్ద సినిమా మీద ఈ కొత్త పంచాది కూడా నడుస్తుంది లేటెస్ట్ గా. మరి ఈ కామెంట్లకు కౌంటర్లకు సినిమా టీంకి వెళ్ళి ఎసొంటి రియాక్షన్ వస్తుందో చూడాలిగా.